నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఇండియా కూటమి వస్తే ఉద్యోగాలు గోవిందా, యూపీ సభలో మోదీ సంచలన ఆరోపణ. తెలంగాణలో రైతు రుణమాఫీపై మాటల యుద్ధం. హరీష్ రాజీనామా లేక అది చిత్తు కాగితమన్న రేవంత్ రెడ్డి. విద్యాశాఖపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తారా, కేంద్ర మంత్రి గోయల్ కు బొత్స హెచ్చరిక. విశాఖ దక్షిణలో నందమూరి తేజస్విని ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఆప్యాయ పలకరింపులు. నాకు రక్షణ కల్పించండి, జేడీ లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో ఇద్దరికి ఉద్యోగాలుంటే ఒక ఉద్యోగాన్ని కాంగ్రెస్ లాక్కుంటుందని సంచలన ఆరోపణలు చేశారు. యాదవ్ సహా కొన్ని వెనుకబడిన తరగతులను ప్రస్తావిస్తూ, మీ రిజర్వేషన్ హక్కును కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు లాక్కోకుండా నేను అడ్డుకుంటానన్నారు. ఇది మోదీ గ్యారంటీ అని గట్టిగా చెప్పారు. వెనుకబడిన దళిత కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు ఉద్యోగం చేస్తే ఒకరి ఉద్యోగాన్ని తీసివేసి దేశ వనరులపై మొదటి హక్కు ఉన్నవారికి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు ఇస్తాయని అంటూ ఓటర్లను హెచ్చరించారు. 70 के दशक में ऐसे ही नारे लगाकर कांग्रेस ने देश में आपातकाल लगाया था, देश को जेल खाना बना दिया था, देश के लाखों लोकतंत्र प्रेमी लोगों को जेल के सलाखों में बंद कर दिया था, अखबारों को ताले लगा दिए गए थे, अगर कोई बोले तो जेल जाने का डर लगता था. फिर से इन दिनों एक बार फिर कांग्रेस ने अपनी फ्लॉप फिल्म रिलीज की है. कांग्रेस की फिल्म में 2 डायलॉग है, वो सारे लोग ऊपर से नीचे गुनगुना रहे हैं. 2 डायलॉग गुनगुना रहे हैं. पहला डायलॉग है, मोदी जीत जाएगा तो तानाशाही आ जाएगी. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న హరీష్ రావు రిజైన్ లెటర్తో రమ్మంటూ సీఎంకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం స్పందించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మీడియా వారియర్లతో భేటీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఛాలెంజ్ను ప్రస్తావిస్తూ, ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బొమ్మ ఉన్నది, అది ఊర్లో ఏ సేను మేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళుగా దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు. గాడిద అనుకున్నది, అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడుతున్నారు, నేనంటే భక్తి అందరు దండం పెడుతున్నారు అనుకున్నాను. ఓ రోజు ఇట్లనే దొంగసేను మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది. దాని మీద కప్పిన దుప్పటి లేదు, దేవుడు కనిపించలేదు. పోయి చేనులో పడంగానే గుత్ప తీసుకొని కొడితే దాన్ని నడుము ఇరిగింది. అంటే గాడిద కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు. ఇవాళ కూడా బీజేపీ వాళ్ళు రాముడి ముసుగు వేసుకొని తిరిగినంతకాలం పెట్టిర్రు. ఇవాళ ముసుగు తొలగిపోయింది. ఇక బీజేపీ వాళ్ళ నడుము ఇరిగేది ఒక్కటే పెండింగ్ ఉంది ఎన్నికలల్లా. మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదు, పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు, విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలని సవాల్ విసిరారు. వారి మాటల్లో నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలను రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని అన్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయని గోయల్ను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు అయినా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా నాపై వేలు ఎత్తి చూపించగలరా అంటూ, అసలు విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా అని బొత్స ప్రశ్నించారు.
నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు, అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు, మేము హక్కు మాకుంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు, జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి, జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు, ఒక 5 అధికారులు, మా జిఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5, జిఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జిఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు? ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు, బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు. సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా, మరి అప్పుడు నీ కూటమి. నామినేషన్ సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ వివేక కుమార్తె సునీత స్పందించారు. పులివెందుల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏం పాపం చేశారని వివేకానందరెడ్డిపై మీకు ఇంత ద్వేషం? మీకోసం త్యాగం చేశారు కాబట్టి ఆయనపై కోపమా అని ప్రశ్నించారు. సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులుంటే సెప్టిక్ అవుతుందని సునీత అన్నారు. జగన్ త్వరగా బ్యాండేజ్ తీసేయాలని ఒక డాక్టర్గా సలహా ఇస్తున్నట్లు చెప్పారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందన్నారు. ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా, అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేడ్ పెట్టుకోకండి. బ్యాండేడ్ అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది. చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది. దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్. సో request the Chief Minister not to put the band-aid or the dressing. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, పులివెందులు అంటే నమ్మకం, పులివెందులు అంటే ధైర్యం, పులివెందులు అంటే భవిష్యత్ అభివృద్ధి. నమ్మకం, ధైర్యం, అభివృద్ధి. ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్, నేను ఒప్పుకుంటాను. అట్లా పులివెందులు అంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు? పులివెందుల ఇంతకుముందు కాంగ్రెస్ కు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండింది. కంచుకోటగా ఉంది, తద్వారా కడప కంచుకోటగా తయారైంది. దీనికి కారణం ఎవరు? 1978 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ, కష్టం దీంట్లో ఉందా లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళిద్దరూ. ఓటరు నీతిపరుడైతే పాలకులు కూడా భవిష్యత్తులో నీతిపరులైన వారే వస్తారని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ అన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం వద్ద జరిగిన ఎన్నికల నామినేషన్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకొని మెరుగైన సమాజ స్థాపన కోసం సహకరించాలన్నారు. స్థానం లాంటి పోలవరం ప్రాజెక్టు ఇది రూపుదిద్దుకుంటుంది అంటే మొట్టమొదటి కారణం కరాటన్ రాంబాబు గారి కుటుంబం. ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఎలా మొదలు పెట్టాలి, భూసేకరణ ఎలాగా అని ఆనాటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా భర్జన పడుతున్న సమయంలో కరాటన్ రాంబాబు గారి కుటుంబం 120 ఎకరాలు భూసేకరణ కోసం ఇచ్చి దాని మీద ఎలాంటి నష్టపరిహారం వస్తుంది అని కూడా ఆలోచించకుండా మొట్టమొదటి అడుగు వేయడం వల్ల అంత భూసేకరణ సాధ్యమైంది. ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు కొనసాగుతుంది. ఈ పోలవరం ప్రాజెక్ట్
ప్రముఖ సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలయ్య కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. ఆమె భర్త ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థి శ్రీభరత్ కోసం విశాఖలో ప్రచారం నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 33వ వార్డు పరిధిలోని నీలమ్మ తల్లి వేప చెట్టు ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. తన భర్త శ్రీభరత్కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 33వ వార్డులో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకి మద్దతుగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి శ్రీభరత్ గారికి ఎంపీకి ఓటేయడానికి, వంశీ గారికి ఎమ్మెల్యేగా ఓటేయడానికి, అందరికీ అడగడానికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో మెసేజ్ అనేది అందరికీ ఇవ్వాలని ఇవాళ ఇక్కడికి వచ్చాము. చాలా బాగా జరుగుతుంది, స్పందన చాలా బాగుంది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో సపోర్ట్ కోసం. సో ఇక్కడ నుంచి మేము చాలా హ్యాపీగా చాలా మంచి మెజారిటీ గెలుస్తాం అనుకుంటున్నాము. ఈ మేనిఫెస్టో దీంట్లో ఉందండి. టీడీపీ తరఫున మీకు అందరికి తెలిసిందే సూపర్ 6 అనే 6 పథకాలు ఉన్నాయి. అదే కాకుండా మన ఎంపీ గారు శ్రీభరత్ గారు అయితే ఆయన మేనిఫెస్టో ఇక్కడ ఉంది. వైజాగ్కి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, ఎస్పెషల్లీ ఇక్కడ సౌత్లో ఉన్న పోర్ట్ పొల్యూషన్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా మహిళలకి బెనిఫిట్స్ ఏం పొందాలో, అదే కాకుండా మన వైజాగ్కి 1,00,000 జాబ్లు తెయాలని, అదే కాకుండా చాలా పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళందరికీ మేము పంచుతున్నాము. వాళ్ళందరూ చూసి వాళ్ళు ఒక మంచి డిసిషన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడంతో జగన్ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్ 5 ఏళ్లైనా ఊసే ఎత్తడం లేదని, ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపించారు. ఈ మేరకు తిరువూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రజల గురించి, ప్రజల బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించడం లేదన్నారు. సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఒక్కదాని కోసమైనా కొట్లాడారా? ఒక్కదాని కోసమైనా మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా? అసెంబ్లీలో మాట్లాడారా? పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా? లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడారా? మరెందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంతో ఏం చేస్తున్నారు? ఇసుక మాఫియా అట కదా. ఇసుక మాఫియా మామూలుగా కాదు. నియోజకవర్గంలో ఇసుకంతా దోచేశారట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకి అధికారము? ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం. ఆషామాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది? మీ నెత్తిన టోపీ పెడతారు, అవునా? కుచ్చు టోపీ పెట్టారా? చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు, అవునా? పెట్టించుకున్నది చాలు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందన్నా. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే మనకు కర్ణాటకలో ఇవాళ 2వ విడత లోక్సభ ఎన్నికలు జరిగాయి. బెంగళూరులో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ లైన్లో నిలబడి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు. ప్రజాస్వామ్యంలో మనకు దక్కే అవకాశం ఇదేనని ఆయన అన్నారు. నేడు 2వ విడత ఎన్నికల పోలింగ్లో భాగంగా నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగళూరులోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అనంతరం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తాను మార్పునకు ఓటు వేశానని, అలాగే ప్రజలు కూడా తమ ఓటుతో మార్పు తీసుకురావాలని అభ్యర్థించారు. Hi guys, I have voted for change. I have voted against hate. I have voted for a representative whom I believe will be my voice in the parliament. Please go and vote and make the change. Love you all. Thank you.
రైతు భరోసా పేరిట ఎకరాకు 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ తీరా తాము ఇచ్చిన 10,000 కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మండిపడ్డారు. రైతు బంధు ఉంటదో ఓడుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకొని ధాన్యం కొనుగోళ్లను గోల్మాల్ చేశారని ఫైర్ అయ్యారు. బోనస్ ధర బోగస్గా మారిందని, కళ్యాణ లక్ష్మితో పాటు ఇస్తామన్న తులం బంగారం తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు. బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. ఇది న్యాయమా అన్యాయమా? అదే రకంగా బేటీ పడావో బేటీ బచావో, ఏ బేటీ కన్నా పడాయించినరా? ఏ బేటీనన్నా బచాయించినరా? మొత్తం ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దేశవ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి ఉంది. మహిళల మీద రోజు దాడులే, దళిత మహిళల మీద, పేద మహిళల మీద. అదేవిధంగా మన భారతదేశ రూపాయి విలువ ఎంత ఇయ్యాలా, విలువ ఎంత మన భారతదేశ డాలర్ కరెన్సీ చూస్తే దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోనంత హీన స్థాయికి పడిపోయి 83 రూపాయలకు దిగజారిపోయింది. అంతర్జాతీయంగా ఇది భారతదేశ. నంద్యాల పార్లమెంట్ సభ్యులుగా గత 5 ఏళ్లు ఏం అభివృద్ధి చేశావని, మళ్లీ నిన్ను గెలిపించాలని పోచా బ్రహ్మానందరెడ్డిని టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి నిలదీశారు. నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తన ఎన్నికల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాయలసీమ అభ్యున్నతికి తన తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజీ లేని పోరాటం చేస్తున్నారని ఆమె అన్నారు. ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ కి? మీరు అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి. ఎవరు అప్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏం మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్ ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో 10 నెలలో తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా? ఈ ఒక్క రోజు అంతే. మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు ఎమ్మెల్యే. తిరుమల శ్రీవారిని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఉపరాష్ట్రపతి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రాణహాని ఉందని సిపికి ఫిర్యాదు చేసిన మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. విశాఖ ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయ సమావేశంలో బీసీవై పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బాలాజీ యాదవ్ మాట్లాడుతూ యువతకు న్యాయం జరగాలంటే బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య యువజన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న తనకు స్థానిక సమస్యలు అవగాహన ఉన్నాయని, ఇక్కడి వాడిని కనుక అందున స్టీల్ ప్లాంట్ స్థాపనలో ఎక్కువ భూములు కోల్పోయిన బీసీలలోని ఒక బీసీని కనుక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తాను పోరాడుతానని చెప్పారు. రాష్ట్రంలో 50% ఉన్న యాదవులు కానీ మిగతా కులాల వారు ముఖ్యంగా యువత ఆలోచించుకోవాలని తనతో పాటు శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న గోపాలకృష్ణకి చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బోడే రామచంద్ర యాదవ్ అంటే భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు. అతను ఏదైతే వైసీపీ బడా నాయకుడు పెద్దిరెడ్డి ఉన్నారో ఆయన మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి సొంతంగా పార్టీ పెట్టి అలాగే ఎంతోమంది అభ్యర్థులకు సీట్లు ఇస్తూ తను కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే క్రమంలో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి బాలాజీ ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం, ఇది ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పైకి ఎక్కాలా? ఓకేనా
సార్ చెప్పండి, మీరు పోటీ చేయడానికి గల మూల కారణం ఏంటి? ఏదైతే అందరూ రాజకీయ నాయకులు అన్ని పార్టీలు చెబుతూ ఉంటాయి, సామాన్యులు రాజకీయాల్లోకి రావాలి, యువత రాజకీయాల్లోకి రావాలి, కానీ ఎవ్వరూ అవకాశం కల్పించరు. మేము చాలా సామాన్యులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అంటారు. నేను ఒక డాక్టరు, అదేవిధంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, మాకు ఏ విధమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. కానీ మాకు ఏముందంటే ఆర్ద్రత ఉంది, లోపల బాధ ఉంది. మా విశాఖపట్నం యొక్క అభివృద్ధి మీద మాకు ఒక కాంక్ష ఉంది. దానికి అనుగుణంగా మా అధినేత రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని మేము వినియోగించుకొని విశాఖపట్నం అభివృద్ధిలో విశాఖపట్నం యొక్క యువత ఆశయాల మీద మేము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇదే పార్టీ నుంచి మీరు రావడానికి మూల కారణం బోడే రామచంద్ర యాదవ్ అనా, లేకపోతే బోడే రామచంద్ర యాదవ్ చేసినటువంటి పనులు చూసా? బోడే రామచంద్ర యాదవ్ గారు చేసే పనులు చూసి మేము ఆకర్షితులమయ్యాం. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన వెంటనే విజయవాడ మంగళగిరిలో ఒక పెద్ద జాబ్ మేళను నిర్వహించారు. దాదాపు ఒక 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన జాబ్ మేళ నిర్వహించారు. అదేవిధంగా ఒక తెగింపుతో ఒక నాయకుడు, ఒక బడుగు బలహీన వర్గాలు, ఈరోజు ఏదైతే రాజకీయాలకు దూరమైనవి ఏమంటే బడుగు బలహీన వర్గాలు, ఎందుకంటే నోటు అనే రాజకీయమే ఈరోజు వెళ్తుంది, దూరమయ్యారు. వీళ్ళను ముందుకు తీసుకురావాలనే ఆశయంతో ఆయన ముందుకు వచ్చారు. ఆ ఆశయంతో మేము కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్, మా దగ్గర ఏ విధమైన అవకాశం లేదు ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి, కానీ విద్యావంతులుగా మేము గలాన్ని వినిపించగలం. ఆయన వినిపిస్తున్న గలానికి మేము గలాన్ని తోడ్పాటు చేయగలమనే ఆకాంక్షతో రావడం జరిగింది. విశాఖ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ఆంధ్ర పెన్షనర్ పార్టీ సభ్యులు పత్రికా సమావేశం నిర్వహించారు. ఉద్యోగానంతరం హాయిగా ఉండవలసిన తమకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, చెప్పిన మాటికి చేసే పనులకి పొంతన లేకుండా అస్తవ్యస్త పాలన చేస్తున్న జగన్ ప్రభుత్వం ఇక అవసరం లేదని, తామంతా 2024 ఎన్నికల్లో సమిష్టిగా చంద్రబాబుకి మద్దతు తెలుపుతున్నామని, ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించి ఈసారి కూటమికే ఓట్ చేసి గెలిపించాలని అభ్యర్థించారు. మరి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బు కడుతున్నాము, ప్రీమియం ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ హాస్పిటల్లో వైద్యం అందడంలా. అదేవిధంగా ఈరోజు పెన్షనర్స్ దాదాపు 3,60,000 పెన్షనర్స్ 1వ తేదీ జీతం దాకా ఎంతో బాధపడుతున్నారు. పెన్షన్లో కూడా తక్కువ పెన్షన్ తీసుకుని 9,000 రూపాయల పెన్షన్ తీసుకునే ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఉన్నారు. మరి 1వ తేదీ పెన్షన్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా బాధపడతారు. మరి మేనిఫెస్టోలో మేము వచ్చిన వెంటనే సిపిఎస్ వారంలో రద్దు చేస్తాం, మద్యపాన నిషేధాన్ని దశగా మేము తగ్గిస్తూ వస్తాం, మరి ఉద్యోగులకు టైం టు టైం డిఏలు ఇస్తాం, టైం టు టైం మీకు అన్ని కూడా మేము అందిస్తామని చెప్పి వాగ్దానాలు చేసిన ఈ ముఖ్యమంత్రి గారు వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సిపిఎస్ ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. కరువు పథకం ఇంతవరకు కూడా. జనసేనకి అండగా విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్తో జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ప్రచారంలో పాల్గొని సందడి చేశారు. మనతో పాటు నటుడు ఆది ఉన్నారు. ఆది తెలుసుకుందాం, ఎలా ఉంది జనసేనకి ప్రపంచం, ఎలా ఉంది కూటమి ప్రపంచం, ఎలా ఉంది గెలుపు ఎలా ఉండబోతుంది, ఆయన ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది జనసేనకి ఆదరణ కానీ మీకు కానీ? జనసేనకి కంప్లీట్ గా ఇది మాకెవరికి కాదండి, ఇది వచ్చే ఆదరణ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించింది. వచ్చే జన సైనికులు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. పైన నాయకులు ఏం చెప్పారో దానికి కట్టుబడి అందరూ కలిసి పనిచేస్తున్నారు, మనస్పర్ధలు లేకుండా. అందరూ ఈసారి కూటమిని గెలిపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే కామెడీ యాక్టర్లు ప్రచారం చేస్తే జనసేన కానీ గెలుస్తుందా అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? నేను ప్రొఫెషనల్ గా కమెడియన్ అండి, వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్ అయితే నేను కాదు. నేను వాళ్ళలాగా 10th ఫెయిల్ లేకపోతే అసలు చదువుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు కాదు. నేను బీటెక్ చదివాను, నాకు అన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి నేను బాగా చదువుకున్న వ్యక్తిని, నాకు 80% బీటెక్ ఉంది. కాబట్టి నేను మాట్లాడే హక్కు కూడా నాకు ఉంది ఒక ఓటర్గా. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. వైసీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజు ప్రచారం కొత్త ఉత్సాహంతో సాగుతోంది. ఏ వాడికి ఏ డోర్కి వెళ్ళినా మంచి ఆదరణ లభిస్తోంది. ఆదరణ చూస్తుంటే గెలుపు ఖాయమని తెలుస్తోంది. విశాఖలో కూటమి అభ్యర్థులకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. అటు ఐటీ ఉద్యోగులు, ఇటు వ్యాపారవేత్తలు మీ వెంట మేమున్నాం, మీ గెలిపే మా ధ్యేయంగా అంటూ భరోసా కల్పిస్తూ మద్దతు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఐటీ కంపెనీ ప్రతినిధులు, విశాఖ హోటల్ మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో 2 హోటల్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్,
ఎమ్మెల్యే అభ్యర్థులు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేశారు. ఈ ప్రభుత్వం సృష్టించింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము గవర్నమెంట్ మనం ఇంకా యాజ్ అ పార్టీ మీరు ఆల్వేస్ ప్రో డెవలప్ రకరకాల బెనిఫిట్స్ ఈ ప్రాంతంలో ఉంటాయండి. సో మీ సపోర్ట్ అడగడానికి వచ్చాం, కానీ తప్పకుండా అంతా బాగా జరిగి మీ అందరూ కాకపోయినా మీతో ఉన్న ఇంపార్టెంట్ మెంబర్స్ నెక్స్ట్ ఏంటి కూడా నేను మిమ్మల్ని చేసి చేస్తాను, ఇంకా ఎట్లా చేయాలి, ఇంకా ఎట్లా బాగా చేయాలి అని. అండ్ 7 పాయింట్లో 1 పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా మేము 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామనే కమిట్మెంట్ తీసుకున్నాం. సో ఆ కమిట్మెంట్ ఇవాళ విశాఖపట్నంలో నేను ఎంపీగా మినిమం దీనికన్నా ఎక్కువ చేద్దామని, కానీ మినిమం 1 లక్ష ఉద్యోగాలు అదనంగా సృష్టించాలనేది నా బాధ్యత. ప్రత్యేకంగా కూడా రాశాను, ఐటీ పారిశ్రామిక పర్యాటక కేంద్రంగా. నామినేషన్ అంగీకరించిన ఆర్ఓకి అండగా వస్తున్న జనసేన, టీడీపీ అలాగే కాపు సంఘం నాయకుల మద్దతుకి ధన్యవాదాలు తెలిపిన విశాఖ ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. మా నామినేషన్ రోజు వైసీపీ నాయకులు ఆటో డ్రైవర్స్కి 500 చొప్పున ఇచ్చి స్టాండ్ ఖాళీ చేయించడం, వైసీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వారి చీప్ పాలిటిక్స్కి నిదర్శనమన్నారు. మమ్మల్ని ఎవరైనా మద్దతు ఇస్తే వారిని బూతులు తిట్టడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట ఇది. ఇలాంటి వారికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తోటి గెలిచేదానికి అవకాశం ఉండేది. ఇప్పుడు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేద్దామనుకునే వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామనుకోవడానికి అసలు మనసు ఏ విధంగా వస్తుందో అనేది నాకైతే అర్థం కావటం. సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి పార్టీ విధి విధానాలు, కరెంటు బిల్లులు 6 సార్లు 8 సార్లు పెంచాడు. ఇంటి పన్ను 4 సార్లు పెంచారు. అత్యంత దారుణం. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి గారు మొత్తం భారతదేశంలోనే ఒకే ఒక్క ముఖ్యమంత్రి. సెక్రటేరియట్ మీద తాకట్టు పెట్టాడు కదండి. అదే చెప్తున్నా, జేడీ గారు పోటీ చేసిన వల్ల జేడీ గారు ఇది వరకు 2019లో వారు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేశారు. తర్వాత మంచి ఓట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్. అది రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోని అవకాశం లేదు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.